ఆ! ఏవండీ? ఏవండీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రాష్ట్ర మంత్రులు వీళ్ళందరితో తొలి అడుగు సుపరిపాలన మీద ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్‌లో ఒక చక్కని సందేశం ఇచ్చారండి. ముఖ్యంగా లోకేష్ గారు ఒక మంచి మాట అన్నాడు. చాలా అనుభవజ్ఞం కలిగినటువంటి ఒక పొలిటీషియన్ ఆయన మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, మనం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టే, ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మీరు వ్యవహరించండి. గత ప్రభుత్వం 151 సీట్లకి 11 సీట్లకి వెళ్ళిపోయింది అంటే, దానికి కారణం అధికార మదం, అహంకారం. కానీ మనం అలా చేయొద్దు. మనం ప్రతిపక్ష పాత్రే పోషిందాం. ప్రజల్లోకి వెళ్దాం. ప్రజా సమస్యల్ని గుర్తిందాం. ప్రజా సమస్యలను పరిష్కరిద్దాం. ఏదైతే కష్టకాలంలో తల్లికి వందనం ఇచ్చామో, అన్నదాత సుఖీభవ ఇవ్వబోతున్నామో, నెల నెల ఖచ్చితంగా పెన్షన్లు ఇస్తున్నామో, ఈ విధంగానే మనం రాబో కాలంలో అనేక కార్యక్రమాలను చేద్దాం అని చెప్పేసి చాలా చక్కని సందేశం ఆయన ఇవ్వటం జరిగింది. మరి ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఏమంటారంటే, ఎమ్మెల్యేల పనితీరు నేను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను. ఆల్రెడీ 4 ఎమ్మెల్యేల యొక్క పనితీరు మీద నేను సర్వే చేయించాను. వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళ గురించి నేను ఫుల్ డీటెయిల్ తీసుకుని వాళ్ళ మీద ఒక నిర్ణయాన్ని కూడా నేను త్వరలో రాబోతున్నాను. మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వీళ్ళందరి మీద కూడా సర్వే కంటిన్యూ అవుతుంది. త్వరలోనే అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలతో విడివిడిగా నేను మాట్లాడతానని చెప్పేసి ఆయన ఒక రకంగా చెప్పాలంటే శుతిమెత్తగా హెచ్చరించారు. ఈ వ్యవహారం ఎలా ఉంటుందంటే, ఎమ్మెల్యేలు భయం పుడుతుంది. అయ్య బాబోయ్, నేను సరిగ్గా పని చేయకపోతే పెద్దాయన దగ్గరికి నా యొక్క గ్రాఫ్ వెళ్ళిపోతుంది. ఆయన కవర్ పెట్టి మాట్లాడతాడు. తర్వాత నెక్స్ట్ టైం నాకు టికెట్ ఇవ్వరని చెప్పేసి. దీనికి తోడు రేపు జూలై 2వ తేదీ నుంచి మరి మై టీడీపీ అంటూ ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం, సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలందరూ ఇంటింటికి వెళ్ళే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పేసి అతను ప్రత్యేకించి కోరాడు. మరి ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని కోరటం జరిగింది. సో ఇది ఈరోజు మంగళగిరిలో జరిగినటువంటి కార్యక్రమం. థ్యాంక్ యూ.